ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు, బహుశా ఈ పాటికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రైట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే ఈసారి మీ నాన్న శివని అసలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు. నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి. మిగతాది నాకు వదిలే. ఓకే ఓకే. సార్, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. ఇది లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు. ఓ సెంటోసా సింగపూర్ కూడా తీసుకెళ్ళాడా? చూసారా, వాడు మారాడండి. నాకు కావాల్సింది అదే. ఆ రాహుల్ గడి అక్క వల్ల నాన్న నాకు 3 ఏళ్ళు దూరం అయ్యాడు. 3 ఏళ్ళు. ఇప్పుడు వీడి విషయం తెలిస్తే నాన్న జన్మలో నా మొహం చూడ. ఈ 3 రోజులు అమ్మా నాన్న సంతోషానికి నీ వల్ల రాహుల్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ వెంటనే వాడిని చంపేస్తాను. నేను డాడీకి ఏం చెప్పను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు రాహుల్ని చంపుతావన్న భయంతో కాదు. నువ్వేది చెప్తే అది వినమని రాహుల్ చెప్పాడు, అందుకే. ఇది చూడండి, శివ వచ్చాడు. ఆన్ మై బాయ్. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. శివ, వీడెవడో తెలుసా నీకు? నాన్న వాడు ఎవరో నాకు తెలియదన్నా. బతికే ఉన్నాడు రా. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు. మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకు అంటావా? హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నానా, అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న, ఓకే.
జాగ్రత్త ఎత్తుకో పద, క్విక్. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు కొట్టారు నిన్ను? హలో అంకుల్, ఆ, ఐఎమ్ రాహుల్. ఆ. ఒకడు నన్ను బాగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నానో ఎటెల్లాలో తెలియలేదు. నా కడపటి ఇంట్లో దూరిపోయాను. అది మీ ఇల్లని నాకు అస్సలు తెలీదండి. అంకుల్, ఈయన మా అబ్బాయి శివ. ఓ నిన్ను చేతులతో మోసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది తనే. శివ గారు, ఈ చేతులతో నన్ను మోసుకొచ్చారా? థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు, థ్యాంక్ యూ శివ గారు. అంకుల్, ఈవిడెవరు? మా అమ్మాయి ప్రియా. ఓ, నిన్న హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి డాక్టర్ల చుట్టూ మందుల షాప్ చుట్టూ తిరుగుతూ సొంత మనిషిలాగా చూసుకుంది నిన్ను. నా కోసం ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, నిన్ను కొట్టింది ఎవరు? వాడి పేరు చెప్పు. వాడి అంతు చూస్తాను. వాడి మక్కిలెరగదని పోలీస్ స్టేషన్ లో తోసేస్తాను. శివ గారు, మీకు చెమటలు పడుతున్నట్టున్నాయి. మీకోసం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోరా ప్లీజ్. హ్మ్. చెప్పు, వాడేవాడు? అసలు గొడవ ఏంటి? అంకుల్, మీ అమ్మాయి ప్రియలాగే మా అక్క కూడా చాలా అందంగా ఉంటుంది. తను కాలేజ్ లో చదివేటప్పుడు ఓ చెత్తదవా తన్ని చాలా ఏడిపించేవాడు. శివ గారు, ఇప్పుడు మీరే చెప్పండి, మీ చెల్లెని ఎవరైనా ఏడిపిస్తే మీరేం చేస్తారు? చెప్పండి ప్లీజ్ శివ గారు. అదే నా కొడుకైతే వాడు అంతు చూసేవాడు. నేను అదే చేశాను అంకుల్, వాడిని ఇరక్కుమేస్తాను అంకుల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది. కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒకటి. అన్నయ్య జ్యూస్ అక్కడ ఉంది. జ్యూస్ జ్యూస్. చూస్తావేంట్రా? ఆ జ్యూస్ తీసివ్వు. ఓకే. పాపం పట్టుకోలేకపోతున్నాడు రా. నోటికి అందించు. అలాగే నాన్న. శివ గారు, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయరా? ప్రియ గారు, జ్యూస్ మీ ఓన్ హ్యాండ్స్ తో పిండారా? అవునండి. జ్యూస్ కూడా మీలాగే చాలా స్వీట్ గా ఉందండి. రాహుల్, వాడిని కొట్టావు. ఆ తర్వాత? తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించాక వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్. నాకు అర్థమైంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, మనుషులు పెట్టి కొట్టించారు, అంతేనా? అయ్యో, వాళ్ళ అమ్మా నాన్న కాదు అంకుల్, వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేదు. వాడి ప్రాబ్లం ఏంటి? నేను కొన్ని బాగా కుమ్మానని చెప్పాను కదా అంకుల్. అవును. వాడే వీడు, వీడే వాడు. అప్పటి పగ మనసులో పెట్టుకొని ఇప్పుడు మా ప్రేమ గట్టపడుతున్నాడు. తొంగతో చిన్నాడు. సరే, 3 ఏళ్ల కిందే వాడిని కుమ్మేశావు. మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇవ్వచ్చు కదా? ఎలా కొట్టిన అంకుల్? వాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా. ఫ్యామిలీ మెంబరా? అదేంటి? అంటే అంకుల్, ఇప్పుడు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాడు నాకు బామర్ది అవుతాడు కదా. బామర్దని కొట్టడం బాగోదు అంకుల్. మేమేం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఏం శివ గారు, అంతే కదా? కరెక్ట్ రాహుల్, నువ్వు నాకు చాలా నచ్చావు. రే శివ, నాన్న. ఈ కుర్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. అయ్యో అంకుల్, ఏంటి మీరు అనేది? వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అంకుల్. వీళ్ళిద్దరు నా ప్రాణాలు కాపాడిన గాడ్స్ అంకుల్. ఐ లవ్ యూ శివ గారు. ఐ లవ్ యూ ప్రియ గారు. అంకుల్, ఐ లవ్ యూ ఆల్సో అంకుల్. వాడొచ్చి మళ్ళీ నాలో పాత శివుని పైకి లేపుతున్నాడు. వద్దు, నేను మారిపోయాను. నన్ను ఇలా ఉండనిస్తేనే అందరికీ మంచిది. నువ్వు నిజంగానే మారిపోతే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావు అన్నయ్య? లేదు, ప్రపంచంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా ఒప్పుకుంటాను, కానీ వాడు మాత్రం వద్దు. మీ అన్నయ్య ఏది చెప్తే చేయమన్నాడు కదా. అమ్మా నాన్న తీసుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళిపో.